I'm Ana de Armas. What's your name? నా పేరు బెన్ టెనిసన్. ఈ యూనివర్స్ లోనే పవర్ఫుల్ వెపన్ కి నేను యజమానిని. హైబ్రిడ్ అటాక్ ని నేనే అడ్డుకున్నాను. వెలిగాక్స్ ని తరిమి కొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశాను. హాయ్ గాయ్స్, బుక్లో కమెంటరీకి స్వాగతం. ఈ వీడియోలో బెన్ 10లో టాప్ 5 మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్ ఏంటో చూద్దాం. ఏలియన్స్ 100ల పైగా బెన్ 10లో ఉన్న ఇవి నాకు తెలిసిన పవర్ఫుల్ ఏలియన్స్. మీకు కూడా మీ టాప్ 5 లిస్ట్ ఉండొచ్చు, అది ఏంటో కమెంట్లో లివ్ చేయండి. ఇక మొదలెడదామా? 5th పొజిషన్లో ఉన్న ఏలియన్ వచ్చేసి క్లాక్ వర్క్. ఈ క్లాక్ వర్క్ పదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూడండి, గడియారం పని అని వస్తుంది. ఈ పేరు తగ్గట్టే దీని పవర్స్ కూడా ఉంటాయి. ఈ ఏలియన్ క్రోమోసోపియన్ జాతికి చెందింది. చూసేందుకు లావటి రోబో పసుపు రంగులో ఇనుము గంటలా ఉంటుంది. దీని నెత్తి మీద చూస్తే కారు బొమ్మలకి తాళం ఇచ్చి తిప్పమంటారు చూసారా, ఆ డిజైన్లో ఒకటి తగిలిచ్చారు. ఈ ఏలియన్ యొక్క మెయిన్ పవర్ టైం కంట్రోల్ చేయడం, టైం రివర్స్ చేయడం ఇలా ఉంటాయి. ఈ ఫైట్స్ అప్పుడు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఏలియన్ నెత్తి మీద ఉన్న దాంతో హోలోగ్రామ్ క్రియేట్ చేసి చూపించగలదు. ఆల్రెడీ జరిగిన విషయాలు కూడా చూపించే క్యాపబిలిటీస్ ఉన్న ఏలియన్ ఇది. దీనికి ఇంకో శక్తివంతమైన పవర్ ఏంటంటే మిమ్మల్ని టైంలో రివర్స్ తీసుకెళ్ళి డస్ట్లా చేయగలదు అండ్ మీ ఏజ్ని కూడా రివర్స్ చేయగలదు. బట్ ఇంతగా టైంతో ఉయ్యాల జంపాలంటూ ఆడుకున్నా దీనికి పెద్ద వీక్నెస్ ఆ డ్రమ్ లాంటి బాడీయే. పండగ రౌండ్గా ఉండటం వల్ల అటు ఇటు పరిగెత్తేదానికి కష్టపడుతుంది. ఎజిలిటీ తక్కువ. ఈ పవర్స్ లేకుంటే ఈ ఏలియన్ పెద్ద టాప్ లోడ్ వాషింగ్ మిషన్తో సమానం. అందుకే నంబర్ 5లో వేసాను. మన లిస్టులో 4th పొజిషన్లో ఉండే ఏలియన్ వేబిగ్. ఏందిరా ఇది ఇక్కడ వేసావు, టాప్ 2లో ఉండాల్సిన ఏలియన్ రా ఇది అని మీరు నాకు చెప్పేది అర్థమవుతుంది. విలిగాక్స్ని కృణాల్ పాండే బాల్ విసిరేసినట్టు విసిరేసి ఉంటుంది స్పేస్లో. బట్ సైజ్ మ్యాటర్స్. వేబిగ్ యొక్క పెద్ద సైజ్, ఆ క్యారెక్టర్ డిజైన్ చూస్తేనే దడబుట్టేది మనకు. ఈ ఏలియన్ ప్రభాస్లా హైట్గా ఉండి కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో దుమ్ము రేపుతుంది. ఎజిలిటీ కూడా ఎక్కువే. ముఖ్యంగా ఈ ఏలియన్ వకాండా సింబల్ చూపిస్తూ కాస్మిక్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అల్టిమేట్ ఫామ్లో గాల్లో కూడా ఎగురుతుంది. చిన్న చిన్న విలన్లు చీమలు నలిపినట్టు నలిపిపడేస్తుంది. సూపర్గా ఫైట్స్ చేస్తుంది. ఇలా అన్ని టాలెంట్లు ఉన్న ఈ ఏలియన్కి ఒక వీక్ పాయింట్ ఉంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే దాని నెత్తి మీద ఉన్న ఆ కోడ్ ఈక్వల్ టైప్ స్ట్రక్చరే. దాన్ని అటాక్ చేస్తే వేబిగ్ ప్యారలైజ్ అయిపోతుంది. కంటిన్యూస్గా కాస్మిక్ ఎనర్జీ వాడినా టైర్డ్ అవుతుంది. అండ్ సౌండ్ వైబ్రేషన్ అధికంగా ఉన్న వేబిగ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ రీజన్స్ వల్ల దీన్ని 4th పొజిషన్లో వేశాను. నెక్స్ట్ 3rd పొజిషన్లో ఉన్న ఏలియన్ అటామిక్స్. ఇది కూడా రోబో టైప్ ఏలియన్. చూసేదానికి ట్రాన్స్ఫార్మర్ అండ్ టాయ్ స్టోరీలో వచ్చే బజ్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఈ ఏలియన్ యొక్క పవర్ సింపుల్గా చెప్పాలంటే నడుస్తున్న న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పొచ్చు. బాడీలో ఆ లిక్విడ్ బెన్ రోజు తాగే మిస్టర్ స్మూతీ అనుకోకండి, అది న్యూక్లియర్ రియాక్షన్ జరిగే ప్లేస్. దాని ద్వారానే అటామిక్స్కి ఎనర్జీ జనరేట్ అయ్యి పవర్ఫుల్ బ్లాస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఏలియన్ యొక్క పవర్ ఎక్స్టెన్సివ్. దీని పవర్ ఏంటో పూర్తిగా బెన్నికే తెలియదు. అండ్ అజ్మతే ఈ ఏలియన్కి అటామిక్స్ అని పేరు పెట్టాడు. ఈ లిస్ట్లో ఫ్లై చేసే ఫుల్ క్యాపబిలిటీ ఉన్న ఏలియన్ ఇది ఒకటే. ఫుల్ కంట్రోల్గా ఉంటుంది ఎగిరే సమయంలో. అండ్ ఎంత పెద్ద పవర్ఫుల్ ఏలియన్స్ వచ్చినా ఫుల్ ఫోర్స్తో ఫైట్ చేస్తుంది. ఏదైనా అటామిక్ బ్లాస్ట్ చేయాలంటే అది జనరేట్ అయ్యేదానికి హమినా 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 అని చెప్పి ఫుల్ ఫోకస్ చేసి బ్లాస్ట్ జనరేట్ చేస్తుంది. దీనికి ఇంకో బ్లాస్ట్ కూడా ఉంది. న్యూక్లియర్ విన్నర్ అనే పేరుతో న్యూక్లియర్ బాంబ్ వేయగలదు. ఆ బాంబ్ బెన్గా మారినా కూడా వర్క్ అవుతుంది. ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని యొక్క పవర్స్. ఇది నడిచే న్యూక్లియర్ రియాక్టర్ కాబట్టి రేడియేషన్స్ కూడా రేడియేట్ చేస్తుంది. అండ్ యాసిడ్ టైప్లో చుట్టూ ఏదైనా థింగ్స్ ఉన్నా కరిగిచ్చే క్యాపబిలిటీ ఉంది ఈ ఏలియన్కి. స్టిల్ దీని పవర్స్ ఫుల్గా బెన్కి తెలియదు. వీక్నెస్ అని చూస్తే ఓవర్ పవర్ఫుల్ కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. కొంచెం అన్నకే కావాలని సమస్యల్ని సమోసాలా కొన్ని తెచ్చుకుంటుంది. అండ్ న్యూక్లియర్ రియాక్షన్ ఎక్కువ కాబట్టి కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీ జనరేట్ చేయడం వల్ల కూడా ఫ్యాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఏలియన్కి. నెక్స్ట్ 2nd పొజిషన్లో ఉన్న ఏలియన్ ఫీడ్బ్యాక్. ఆమ్నివర్స్లో చూపించే ఆ 5-year-old బెన్ యొక్క టైమ్ లైన్ స్టోరీలో ఫీడ్బ్యాక్ని మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్గా ప్రజెంట్ చేసి ఉంటారు. వర్త్ ద హైప్ అన్నట్టు దీని పవర్స్ చూస్తే మెయిన్గా ఎనర్జీ అబ్జార్బ్ చేయడం. మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీ అబ్జార్బ్ చేసి స్టోర్ చేసే క్యాపబిలిటీ ఉన్న దీనికి ఎనర్జీ సోర్స్ చిక్కితే ఇంకా విన్నర్ చికెన్ డిన్నరే. ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి అబ్జార్బ్డ్ బై ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు. ఈ ఎనర్జీని అటాక్స్కి కూడా యూజ్ చేస్తుంది, సేమ్ లైక్ క్రోమోస్టోన్. ఆమ్నివర్స్ ఎండ్లో యూనివర్స్ ఎన్హైలర్ చేత నాశనం అయ్యే టైంలో ఈ ఫీడ్బ్యాక్ ఏలియన్
ఎనర్జీ ఫుల్ అబ్జర్వ్ చేసి యూనివర్స్ని కాపాడుతుంది. ఇలాంటి పవర్ ఇంక ఏ ఏలియన్కి లేదు. ఆ సిరీస్లో బెన్కి మోస్ట్ ఫేవరెట్ ఏలియన్ ఇదే అని చెప్పొచ్చు. ఏ సిచ్యువేషన్కైనా ఈ ఏలియన్ని యూజ్ చేస్తాడు బెన్. ఈ ఏలియన్ యొక్క డిజైన్ కూడా ఒళ్ళంతా వైర్లతో కూల్గా ఉంటుంది. ఈ ఏలియన్ బెన్ని డిప్రెషన్లో కూడా తీసుకెళ్ళినట్టు చూపిస్తారు. దీనికి వీక్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెద్దగా ఉండదు, జస్ట్ ఎనర్జీ అటాక్స్ చేస్తుంది. ఈ ఏలియన్కి పెద్ద మైనస్ ఏంటంటే పవర్ సోర్స్ లేకుంటే ఈ ఏలియన్ ఫంక్షన్ అవ్వడం కష్టం. ఈజీగా ఎవరైనా డిఫీట్ చేయొచ్చు, బట్ పవర్ సోర్స్ ఉంటే దీన్ని మించిన పోటుగాడు లేడు. ఓకే గైస్, ఫస్ట్ పొజిషన్ ఏలియన్ చూసే ముందు సమ్ హానరబుల్ మెన్షన్స్. స్వాంప్ ఫైర్ అండ్ డైమండ్ హెడ్. స్వాంప్ ఫైర్ నాకు ఫేవరెట్ అయిన ఏలియన్. బెన్కి గో టు ఏలియన్గా ఉండేది ఏలియన్ ఫోర్స్లో. దీన్ని పవర్స్ చూస్తే తన వెయిన్స్తో ప్లాంట్స్ని గ్రో చేస్తుంది అండ్ ఫైర్ బాల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్గా రీజనరేషన్ ఎబిలిటీస్ కూడా ఎక్కువే. ఈ ఏలియన్ని ముక్కలుగా కట్ చేసినా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చే పవర్ ఉంది. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ ఆ రూట్స్ పవర్ అంటూ అమేజింగ్ ఏలియన్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చి డైమండ్ హెడ్. ఈ ఏలియన్ క్లాసిక్స్లో బెన్కి గో టు ఏలియన్ అని చెప్పొచ్చు. డైమండ్ హెడ్ ఒక పెట్రోపియా ప్లానెట్లో ఉంటుంది. వీళ్ళ బాడీ క్రిస్టల్స్తో నిర్మించబడి ఉంటుంది. ఈ క్రిస్టల్స్ ఏం కావాలనుకున్నా చేయగలదు. షీల్డ్గా, కత్తిగా, ఎలా కావాలంటే అలా ఫార్మ్స్ క్రియేట్ చేయగలదు. మెయిన్గా స్వాంప్ ఫైర్లా రీజనరేషన్ కూడా ఉంటుంది. దీని చేతులు కట్ చేసినా ఈజీగా క్రిస్టల్స్లా రీజనరేట్ చేసుకోగలదు. ఈ ఏలియన్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఒక ట్రక్ని ఎత్తి విసిరేసే అంత స్ట్రెంగ్త్ ఉంది. విల్గాక్స్తో 1-on-1లో డిఫీట్ చేసి ఉంటుంది. క్లాసిక్స్లో నాకు బెస్ట్ అనిపించిన ఏలియన్ ఇదే. ఓకే గైస్, ఫస్ట్ పొజిషన్లో ఏలియన్ ఏంటో మనందరికీ తెలుసు, ఏలియన్ ఎక్స్. ఏలియన్ ఎక్స్కి అన్ఇమాజినబుల్ పవర్స్ ఉంటాయి. సిరీస్లో హాఫ్ పవరే చూపించుంటారు. ఏలియన్ ఎక్స్ వచ్చి ఒక సెలెస్టియల్ సేపియన్, ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ నుండి వచ్చి ఉంటుంది. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ అవసరం. ఏలియన్ ఎక్స్లా చాలా ఏలియన్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఫైట్స్ చేయరు, జస్ట్ చూస్తూ ఉంటారు ఒక గాడ్ లాగా. వాళ్ళు కానీ ఫైట్స్లో దిగితే కొన్ని గ్యాలక్సీసే డిస్ట్రాయ్ అవుతాయి. అంత పవర్ఫుల్ బీయింగ్స్ ఈ ఏలియన్ ఎక్స్ కులపోళ్ళు. ఏలియన్ ఎక్స్ పవర్ మెయిన్గా చూపించింది ఏంటంటే ఏదైనా క్రియేట్ చేయగలదు, అట్ ది సేమ్ టైం డిస్ట్రాయ్ అయిన దాన్ని మురుపటిలా రీషేప్ చేయగల ఎబిలిటీ ఉంది. ఈ యొక్క పవర్ చాలు రియాలిటీని మార్చేదానికి. ఈ ఏలియన్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేదానికి. టైం రివర్స్, టైం మల్టిప్లై, సూపర్ ఫాస్ట్ కాస్మిక్ బీమ్ ఎక్సెట్రా అని చెప్పుకుంటూ పోవచ్చు. సెపరేట్ పేపరే కావాలి దీని పవర్స్ని రాసేదానికి. బట్ ఈ ఏలియన్కి ఒక వీక్నెస్ ఉంది, అదే బెలీషియస్ అండ్ సెరెనా. వీళ్ళు ఏలియన్ ఎక్స్ యొక్క కాన్షియస్లో ఉంటారు. సెరెనా లవ్ అండ్ ప్యాషన్, ప్రేమకి సంబంధించిన ఆమె. బెలీషియస్ అగ్రెషన్, కోపానికి సంబంధించిన వాడు, లైక్ యాడమ్ అండ్ ఈవ్. వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తేనే బెన్ ఏలియన్ ఎక్స్ని కంట్రోల్ చేసేదానికి వీలవుతుంది. ఫైట్స్కి మధ్యలో వీళ్ళని కన్విన్స్ చేయడమే బెన్కి వచ్చిన పెద్ద తలకాయ నొప్పిలా అనిపిస్తుంది. అలా కన్విన్స్ అయితే ఇంకా 8 చాప్టర్ క్లోజ్. ఏలియన్ ఎక్స్ని టచ్ కూడా చేయలేరు. సింపుల్గా చెప్పాలంటే ఓవర్ పవర్డ్ ఏలియన్ అని చెప్పొచ్చు. ఇది నా పవర్ఫుల్ ఏలియన్ లిస్ట్. మీకు అనిపించే టాప్ 5 పవర్ఫుల్ ఏలియన్స్ ఏంటో కమెంట్లో లీవ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, వెళ్ళొస్తా.